వశీకర ముక్కు పుడక గురించి రాబోతున్న విషయం వీటిలో బయటపడదు కదా. వంద సంవత్సరాల వేడుకలో అపశృతి. ముక్కు పుడకకు కొంచెం ఉన్న ప్రమాదం. ఎంత క్లియర్ గా తెలిసిపోతున్నాయి. వశీకర గురించి పేరు కూడా రాసి ఉండదు కదా. ఇలా జరిగిందేంటి? ముక్కు పుడక అపహరణ. ముక్కు పుడకకు తప్పని గంధం. వేదవతి కుటుంబాన్ని విడిచిపోతున్న ముక్కు పుడక. మేము అనుకున్నట్టే అయ్యింది. ఇప్పుడు చెప్పండి, ఈ భూమి పూజ అవసరమా? తరతరాల నుంచి మన వంశంని అంటు పెట్టుకునున్న ముక్కు పుడక ఇప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతుందంట. ఇటువంటి సమయంలో మనం రిస్క్ చేయడం అవసరమా చెప్పండి? ఇప్పటి వరకు మనకున్నవి 2 సమస్యలు. ఒకటి ఊరు, రెండోది వేదవతి ఎక్కడుందో తెలియకపోవడం. ఇప్పుడు ముక్కు పుడక సమస్యలో పడబోతోంది. ఏం చేద్దామమ్మా? ఆగిపోవడమే మంచిది. తెలిసి తెలిసి బురదలో కాలు వేయకూడదు అన్నట్టు తెలిసి తెలిసి ముక్కు పుడకని పోగొట్టుకోకూడదు. ఇప్పటి వరకు మనం ప్రతిదీ ముక్కు పుడకతోనే చేసేవాళ్ళం. ఇదే పోయిందంటే గనక ఇంక మనం ఎటువంటి పూజలకి నోచుకోకుండా అయిపోతాం. వీళ్ళు డ్రాప్ అయిపోతే వశీకర ముక్కు పుడకని ఎలా కాజేయగలుగుతుంది? అవని ఉండగా మనం భయపడాల్సిన అవసరం లేదు. అవని ఎలాగైనా కాపాడగలుగుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. అవని, నువ్వేమంటావు? ఊరి వాళ్లతో ఈ విషయాన్ని చెప్పి పూజను వాయిదా వేసుకుందామా? మరో మంచి రోజు చూసి భూమి పూజను జరుపుకుందామా? వద్దు బాబా, అనుకున్న ప్రకారం పూజను చేసుకుందాం. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం జగన్నాథం గారు. మీ తల్లిదండ్రులు ఈ ఊరికి ఎంతో మంచి చేశారు. మీ భార్య వేదవతి గారు, మీ కోడలు, మీ మనవరాలు అందరూ ఎంతో మేలు చేస్తున్నారు. మీకంతా మంచే జరుగుతుందిలేండి. ఆనాడు ఇదే చోట అమ్మవారు ముక్కు పుడక దొరికాయి. మమ్మల్ని ఆశీర్వదించి అమ్మవారు మా ఇంటికొచ్చింది. ఊరికి సేవ చేసుకునే అదృష్టాన్ని కలిగించింది. ఇక ముక్కు పుడకైతే అందరి జీవితాల్ని మార్చేసింది. అందరి జీవితాల్లో ఆశాజ్యోతిగా మారిపోయింది. అందుకే మనం దీన్ని భద్రంగా కాపాడుకోవాలి. ముక్కు పుడక విషయం ఇండైరెక్ట్ గా చెప్తారేంటి? డైరెక్ట్ గా చెప్పండి. తాళపత్రాలలో ఏం రాస్తుందో అదే చెప్పండి. ఏమైంది? తాళపత్రాలు అంటున్నారేంటి? ఏం లేదు జగన్నాథం గారు, ముక్కు పుడక ఎంతో విలువైనది కదా, జాగ్రత్తగా కాపాడుకుందామని అంటుంది. ఉన్న విషయం చెప్పనివ్వవే. వదినా, దయచేసి మీరు ఏం మాట్లాడకండి. కార్యక్రమాన్ని సజావుగా సాగనివ్వండి. మనం దాచేస్తే మాత్రం కొన్ని విషయాలు దాగుతాయా ఏంటి? వసంత గారు, ఏంటిది చిన్న పిల్లల్లా? అవని ఏం చెప్పినా దాని వెనుక ఒక కారణం ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఏమైందమ్మా? మీలో మీరేదో మాట్లాడుకుంటున్నారు. ఏదైనా ఉంటే మాతో చెప్పండి. ఏం లేదు జగన్నాథం గారు, ఏదో మా కుటుంబ విషయం లేండి. ఇప్పుడు చెప్పకపోతే తర్వాత మనమే దోషులం అయ్యేది. ఏమైందమ్మా? విషయం బయటకు తెలియనివ్వకుండా మీలో మీరే కొట్లాడుకుంటున్నారు. మా కుటుంబ విషయం అని చెప్పాను కదండి. నిహారిక, ఇక్కడుండడం మీకు ఇష్టం లేకపోతే మీరు బయలుదేరండి. అంతేకాని కార్యక్రమంలో ఇబ్బందులు పెట్టకండి. కార్యక్రమం ఇంకా మొదలు పెడదామా? కాసేపట్లో పంతులు గారు వస్తారు. ఆయన పద్ధతిలో నవధాన్యాలతో పూజ చేస్తారు కాబట్టి
అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. ఊరి కోసం నువ్వెంతో కష్టపడుతున్నావు. నీ కుటుంబంకంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. అవునమ్మా, అవనమ్మ తన బిడ్డను తీసుకొచ్చి ఇక్కడి పరిస్థితులన్నీ చక్కదిద్దుతుంది. నీలా ఆలోచించేవారు కోటికొక్కరుంటారు. నువ్వు, నీ బిడ్డ, నీ కుటుంబం ఎప్పుడూ చల్లగా ఉండాలి. మీ అందరి దీవెనలే నా కుటుంబానికి శ్రీరామరక్ష. నా అనుమానం మన వాళ్ల మీద కాదు, ఊరిని పట్టి పీడిస్తున్న దుష్టశక్తి మీద. ఆ దుష్టశక్తి ఏ క్షణంలోనైనా ఇక్కడికి రావచ్చు. ఏదో ఒక రూపంలో మనలో ఎవరిలోనైనా ప్రవేశించొచ్చు. దానికి అంతటి అవకాశం ఇవ్వకూడదు. అందుకే వీటిని అమ్మవారి ముందు పెట్టి పూజించి తీసుకునొచ్చాను. వీటిని అందరూ కట్టుకునుంటే ఆ దుష్టశక్తి ఎవరి దేహంలోకి ప్రవేశించే సాహసం చేయదు. ముక్కు పుడకని కాపాడుకోవడానికి ఇదొక్కటే మార్గం. మంచి పని చేసావమ్మా. ఇందాకటి వరకు నాకు కొంచెం భయం ఉండేది, ఇప్పుడు పోయింది. అవునమ్మా, ఇటువంటి వాటి జోలికి దుష్టశక్తి రాలేదు. వీటిలో దైవశక్తి నిండి ఉంటుంది. దుష్టశక్తిని నిలవరిస్తుంది, దాంతో పోరాడుతుంది. వసీకరకు పెద్ద గండం ఎదురైంది. ముక్కు పుడకను దొంగలించడం ఇక తన వల్ల కాదు.